అందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ పేరు మామూలుగా మనం దేవుడి పటాలు గానీ, ఈ ఫోటోలు గానీ చూసినప్పుడు అమ్మవార్లందరూ కూడా పువ్వులో నుంచి వచ్చిన వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. దీని వెనక ఉన్న ఉద్దేశ్యం కానీ ఇదేంటి? అంటే దాని గురించి తెలుసుకోవాలని. మా ఇప్పుడు దాని గురించి తెలుసుకోకముందు ఫస్ట్ మనం ఒక బేసిక్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రతి చోట వైఫై జోన్స్ ఉంటాయి. మన సెల్ ఫోన్‌కి గనక మన పాస్‌వర్డ్ గనక తెలిసిందనుకోండి, ఆటోమేటిక్‌గా ఆ వైఫై జోన్‌కి వెళ్ళంగానే మనం ఆ వైఫై దగ్గర నుంచి సిగ్నల్ గ్యాదర్ చేసుకుంటూ ఉంటాం. అంటే మన ఫోన్ ఆటోమేటిక్‌గా గ్యాదర్ చేసుకుంటూ ఉంటుంది. ఇలానే మన బాడీలో మొత్తం 112 చక్రాలుంటాయి. ఈ 112 చక్రాలు అంటే ఏదో రౌండ్‌గా ఉండేవి కాదు. అవి గూడా ఒక వైఫై జోన్ లాగా ప్రతి చోట కొద్దిగా ఒక టైప్ ఆఫ్ సిగ్నల్‌ని వదులుతూ ఉంటాయి. ఇక్కడ అర్థం చేసుకునేందుకే మీకు సిగ్నల్ అని జెప్పా. ఈ సిగ్నల్ అంటం గూడా దానికి తక్కువే. ఇంకా బ్రాడ్‌గా ఆలోచించగలిగితే ప్రతి చోట దాన్ని ఆవరణ అంటారు. ఈ 112 ఆవరణలు ఉంటాయి. ఈ 112 ఆవరణలు మన న్యూరాన్ సిస్టమ్‌కి లింక్ అయ్యుంటాయి. ఎప్పుడైతే నీకు గనక ఏదో ఒక చోట ప్రాణశక్తి ఎక్కువగా యాక్టివేట్ అయ్యినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ చక్రం దగ్గర అంటే ఆ ఆవరణ దగ్గర ఉన్న న్యూరాన్స్ ఫుల్లుగా విచ్చుకున్నట్టు ఉంటాయి. ఆ విచ్చుకున్నప్పుడు మన శరీరంలో ఒక రకమైన శక్తి, ఒక ఎనర్జీ ఉత్పత్తవుతుంది. అట్లా మొత్తం 112 ఎనర్జీలుంటాయి. మీకు ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా. సపోజ్ ఒక చక్రం దగ్గర ఎనర్జీ గనక మనకు 100% యాక్టివ్ అయితే, మనం చూసే దృష్టి మొత్తం ఏ వస్తువుని చూసినా డబ్బుతో చూస్తుంటాం. అంటే డబ్బులాగానే చూస్తూ ఉంటాం. అలా గాకుండా ఇంకొక చోట లక్ష్మీ చక్రం అంటే మనం ఈ చక్రాల్లో ఎక్కడుంది అంటే లక్ష్మీ అమ్మవారి కరుణ ఏ చక్రంలో ఉంది అని చూస్తే నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అది. అక్కడ గనక మీకు ప్రాణశక్తి ఫుల్లుగా యాక్టివ్‌లో ఉండి, ఆ చక్రంలో గనక హైయెస్ట్ అంటే మీరు వైఫై కనెక్ట్ అయినట్టు మీ బాడీలో ఉన్న ప్రాణశక్తి కనెక్ట్ అయితే, మీరు చూసే ప్రతి విషయాన్నే కమర్షియల్‌గానే చూడగలుగుతారు. అలా కాకుండా ఇంకొక చక్రం ఉంది సరస్వతి అమ్మవారిది. ఆ చక్రంలో గనక మీరు ఈ ఈ యాక్టివ్ గనక అయ్యున్నట్టయితే అంటే ఆ చక్రం, ఆ ఆవరణ లేకపోతే నేను చెప్పినట్టు ఆ జోన్‌లో గనక మీ ప్రాణశక్తి యాక్టివ్‌గా ఉన్నట్టయితే మీకు సరస్వతి అంటే విద్య అబ్బుతుంది. ఏది చూసినా గూడా దాంట్లో ఉన్న బేసిక్ లెవెల్స్ నుంచి హైయెస్ట్ లెవెల్ దాకా మీకు ఆటోమేటిక్‌గా గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఇలా అనమాట. చదువు, వి డబ్బు, లేకపోతే స్వార్థం ఇట్లా దీనికి సంబంధించిన మొత్తం అన్నిటికి సంబంధించిన మన వేషభాషాలన్నిటికి సంబంధించినవి ఉంటాయి. ఇంకొక పైన గనక చక్రాలు యాక్టివ్ అయితే మనకి వైరాగ్యం విపరీతంగా ఉంటుంది. ఇంకొక చక్రంలోకెళ్తే మోక్షం గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఒక చక్రంలో భక్తి గురించి ఆలోచిస్తూ ఉంటాం. సో, ఏదైతే అమ్మవారు ఇందాక చెప్పినట్టు మీకు అక్కడ వాళ్ళు ఆ ఫోటోలో ఉన్న దాని మెయిన్ ఉద్దేశ్యం ఏంటి అంటే, ఇట్లా ఆ న్యూరాన్ సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే ఆ చక్రాలు లేకపోతే ఆ ఆవరణలు, ఆ జోన్‌లు, ఆ న్యూరాన్ సిస్టమ్స్ అన్నీ ఒకటే అనుకోండి. ఇవి ఎక్కడైతే ఎక్స్‌పాండ్ అయ్యి పువ్వులాగా విచ్చుకొని ఉంటాయో, ఆ విచ్చుకున్నబడ్డ చోట మీకు శరీరంలో అమ్మవారు యొక్క కటాక్షం ఉంటుంది. అంటే మనం చూసే వివిధ అమ్మవార్లు. వీళ్ళందరికీ మూలటమ్మ విశ్వశక్తి, లలిత భట్ట పరిహారిక. ఇంకొక భాషలో మాట్లాడితే శివం, ఇంకొక చోట విష్ణు. సరే ఏదైనా. ఈ మూలశక్తి సంగతి కాకుండా ఇట్లా ప్రతి పాయింట్‌లో 112 పాయింట్స్‌లో కూడా మనకి చక్రాలు యాక్టివ్ అయినప్పుడు, అంటే విచ్చుకున్నప్పుడు మనకి ఈ అమ్మవారి ఏదైతే మా అమ్మవారు లక్ష్మీ అమ్మవారో, సరస్వతి అమ్మవారో, ఇంకొక అమ్మవారు యొక్క కరుణా కటాక్షాలు మన మీద కలుగుతాయి. అంటే ఇదేదో మంచి జరుగుతాయి, అంటే డబ్బులున్నవంతే మంచి జరుగుతుందని కాదు. మీ దృష్టి అలా ఉండటం వల్ల మీకు డబ్బులొస్తుంటాయి. అందుకనే కొంతమంది డబ్బు గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. కొంతమంది డబ్బు గురించి అంతగా ప్రయారిటీలో ఇవ్వరు. కొంతమంది చదువుకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కొంతమంది భక్తికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కొంతమంది వైరాగ్యానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఈ ఇచ్చిన చోటేంటంటే వాళ్ళకి ఆ న్యూరాన్ సిస్టమ్ ఇచ్చుకొని అట్లా ఉంటుంది. సో, దీనికి సింబాలిక్‌గా ఫస్ట్ లెవెల్‌లోనే ఇట్లా చక్రాలున్నయి, ఆవరణలున్నయి, జోన్స్ ఉన్నయి, లేకపోతే ఇట్లా అని చెప్పటం కన్నా ఫస్ట్ మనకొక అమ్మవారుంది. అంటే లక్ష్మీ అమ్మవారుంది.
ఈమె వల్ల మనకి ఈ ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది. సరస్వతి అమ్మవారు ఉంది. విద్య కలుగుతుంది. ఇలా చెప్పి దీని తర్వాత నుంచి నెక్స్ట్ స్టేజ్‌లో మనం గనక అంటే బాహ్య ధ్యానం నుంచి అంతర్ముఖంగా ధ్యానం గనక చేసుకోవటం మొదలుపెట్టాక ఒక పర్టిక్యులర్ టైంలో మీకు ఎక్కడైనా చక్రాలు యాక్టివేట్ అయినప్పుడు మీకు ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్ కలుగుతుంది. సో, వాట్లి గురించి బేసిక్ లెవెల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి మనకి అమ్మవార్ల ఫోటోలన్నీ కూడా ఈ పుష్పంలో నుంచి గానీ, కమలంలో నుంచి కానీ వికసిస్తున్నట్టు, లేకపోతే వికాసించినట్టు మనకి ఫోటోలుంటాయి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ లిజనింగ్.